డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 35 సంవత్సరాలు. నాకు 3 ఏళ్ల క్రితం కంటికి శుక్లాలు వస్తే సర్జరీ చేశారు. అప్పటి నుంచి నేను హై పవర్ గ్లాసెస్ వాడుతున్నాను. అయితే ఇప్పుడు నా ఎడమ కన్ను మసగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఏమంటే యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా శుక్లాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అది కామనే. సో శుక్లాలు వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఒకటే, అది ఆపరేషన్ చేయాల్సిందే. సో ఆపరేషన్ చేసిన కొన్ని సంవత్సరాల వరకు చూపు చాలా క్లారిటీగా ఉండి ఆ తర్వాత క్రమేపీ చూపు మందగించడం జరగవచ్చును. ఇది చాలామందికి శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటే ఆ చూపు మందగించడానికి కారణం ఏంటి అన్నది చూసుకోవాలి. మోస్ట్ కామన్గా ఏంటంటే శుక్లం ఆపరేషన్కు సంబంధించి అయితే ఆ లోపల శుక్లం ఆపరేషన్ చేసినప్పుడు అద్దం ఫిక్స్ చేస్తారు. ఐఓఎల్, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం, దాన్ని ఫిక్స్ చేస్తాం. ఆ ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది ఒక సపోర్ట్ మీద పెడతాం. ఆ సపోర్ట్ ఏమవుతుంది అంటే ఆపరేషన్ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత అది బాగా మందంగా తయారయ్యి అంతకుముందు ఆపరేషన్ వెంటనే చేసిన ఆ క్లారిటీ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పొర బాగా మందంగా ఏర్పడడం వల్ల చూపు కూడా మందగించినట్టుగా కనపడుతుంది. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ఒకవేళ దానివల్ల చూపు తగ్గుతోంది అని అనిపించినప్పుడు ఆ పొరని చిన్న లేజర్తో, యాగ్ లేజర్ అంటాం, దీన్ని యాగ్ క్యాప్సులాటమీ అంటాం. ఆ ప్రొసీజరు వెరీ స్మాల్ ప్రొసీజర్. ఇట్ టేక్స్ హార్డ్లీ 1 minute టైం. సో ఆ పొరని తొలగించేస్తే మళ్ళీ క్లారిటీ బెటర్ అవుతుంది. సో చాలామందికి ఏంటంటే ఈ పొర మళ్ళీ వస్తుందా అంటే యూజువల్గా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. రెండవది, దీనివల్లే చూపు తగ్గుతోందా, ఇంకా వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే లోపల రెటీనాలో ఏమన్నా యాక్సిడెంటల్గా అంటే హై మైనస్ పవర్ ఉన్న కంటి నరాలకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఈ కంటి నరాలను కూడా పరీక్ష చేసి కంటి నరాల్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా అంటే హై మైనస్ పవర్ వల్ల కొన్ని రకాల కాంప్లికేషన్స్, ఒక్కోసారి రెటీనా అనే పొర ఊడిపోవచ్చును, సడన్గా చూపు తగ్గొచ్చును, దానికి ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం రావచ్చును. సో ఇట్లాంటి వివిధ రకాల కారణాలు ఉంటాయి. సో ఏ కారణం వల్ల నిజంగా చూపు తగ్గింది అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ పొర ఆపరేషన్కి సంబంధించి వచ్చే కాంప్లికేషన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ లెన్స్ వెనకాల వచ్చిన పొరని తొలగిస్తే సరిపోతుంది.